వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 పొగాకు వేల కేంద్రాల వద్ద రైతులైతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. రైతులకు మద్దతుగా ప్రజా సంఘాలు, అదేవిధంగా వామపక్ష పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. నెల్లూరు జిల్లాలో సుమారు 5,000 మంది రైతులు, పొగాకు రైతులు ఉన్నారు. కలిగిరి, డీసీపల్లిలో కూడా వేలం ఆహ్, ఈ పొగాకు బోర్డులు ఉన్నాయి. అక్కడ కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రస్తుతం కలిగిరి, అదేవిధంగా ఆత్మకూరులో ఎవరైతే గళం విప్పుతున్న రైతు నాయకులను మొత్తం ఇప్పటికే హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. ప్రస్తుతము దీని మీద మాట్లాడేందుకు వామపక్ష పార్టీ నేతలు, అదేవిధంగా రైతు కూలీ సంఘ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అసలు రాష్ట్రంలో ఏంటి ఈ పొగాకు రైతుల మీద ప్రభుత్వం ఇంత చిన్న చూపు చూపడానికి కారణం? ఈరోజు చాలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం ఇక్కడ రైతులను అణిచేస్తుంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు, మోడీ ఏం చెప్తుందంటే ఒకే ప్రభుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో ఉంటే బ్రహ్మాండంగా రైతులను ఉద్ధరిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఒకే ప్రభుత్వం ఉంది. అయినా భారతదేశంలో రైతులు దివాళా తీస్తుండ్రు, ఆంధ్ర రాష్ట్రంలో దివాళా తీస్తుండ్రు. నెల్లూరు జిల్లాలో కూడా ఏ పంట పండించినా ధర లేదు. దాంట్లో ఈరోజు ప్రత్యేకంగా పొగాకు రైతులు నెల్లూరు జిల్లాలో 4,000 బ్యారినెల కింద వేలాది మంది రైతులు పొగాకు పంట ప్రధానంగా పండిస్తున్నారు. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం, రాపూర్ ప్రాంతంలో ఈ పొగాకు, ఇటు కలిగిరి, కావలి ప్రాంతంలో ప్రధానంగా పండిస్తారు. రైతులకి ఇది తప్ప ఇంకోట్లేదు. పోయిన సంవత్సరం కిలో 350 రూపాయలు అమ్మితే ఈ సంవత్సరం మరీ దుర్మార్గంగా 180, 190, 200 లోపు అమ్ముతుంది. మరి 4 నెలలు ఈ టొబాకో బోర్డు డీసీపల్లిది కలిగిరి దగ్గర పెడితే ఈ రోజుకి రైతులు పండించినటువంటి దాంట్లో 30% మాత్రమే కొన్నారు, మిగతాది కొనలా 4 నెలలకి. మిగతాది ఎప్పుడు కొంటారో తెలియదు. నిన్నైతే డీసీపల్లి వేలం కేంద్రంలో 528 బేళ్లు పెడితే దాంట్లో కేవలం 300 కొన్నారు, 220 కొనలా, వెనక్కి పంపించేసినారు. రేటు ఎంతంటే మొత్తం ఈ మధ్య అంతా సగటు లెక్కేస్తే 190 లోపే వస్తుంది. అంటే కిలోకి 150 రూపాయల దాకా తగ్గిపోయింది. చంద్రబాబు ఏం చెప్తున్నాడంటే మొన్న అది రైతులు ఆందోళన చేసిన తర్వాత ఆయన అక్కడ పోయి కేంద్ర మంత్రులతో మాట్లాడొచ్చి రైతులందరూ కూడా 1000 కోట్లు కేటాయించి ఆ వేరియేషన్ ఏదైతే కంపెనీలు తక్కువ కొంటుండ్రో ఆ వేరియేషన్ ఇవ్వాలని అడుగుతుంటే ఆయన అంతా 180 కోట్లు కేటాయిస్తారంట. ఒక కిలోకి 20 రూపాయలంట. ఎక్కడ 350 రూపాయలు, నువ్వు 20 రూపాయలు ఇస్తే రైతుకి ఎట్టా పుడుతుంది? అందువల్ల చాలా దుర్మార్గం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా డీసీపల్లి, కలిగిరిలో రైతు నాయకులు ఆందోళనకు పిలిపిస్తే శాంతియుతంగా చేస్తున్నటువంటి మరిపాడు దగ్గర ఉండేటువంటి అట్నే డీసీపల్లి ఈరోజు వేలం కేంద్రం దగ్గర ఆందోళన చేయాలనుకుంటే మా జిల్లా రైతు సంఘం కార్యదర్శి మూలి వెంగయ్య, అట్నే లక్కు ప్రసాదు, రంతుల్లా వీళ్ళందరినీ కూడా రాత్రే వీళ్ళకాడ కాపలా పెట్టి ఉదయాన్నే వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడ ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఈ విధంగా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేసేటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేటువంటి దుర్మార్గం. అందువల్లనే మన జనజీవి విద్యార్థులందరూ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. భారతదేశంలో రాజ్యాంగం విలువలు పోతుండే, అసలు మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని అయిపోతుంది. అందువలన యువకులు కదిలి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. వెంటనే కేంద్రం ఇక్కడ రాష్ట్రం జోక్యం చేసుకొని కిలోకు 350 రూపాయలు ఇవ్వాలా, లేకపోతే రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూరుకోబోతారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి. అంటే పొగాకు మామూలుగా మొక్క నాటిన కాడించి దానికి అల్లడము, అదేవిధంగా రాత్రి పగలు కాల్చడము, చెక్కులు, చాలా శ్రమ. 24 అవర్స్ రైతు కష్టపడాల్సి పరిస్థితి అయితే. అంటే ఇటీవల కాలంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా అక్కడికి పోయి రైతుల కష్టం మాకు తెలుసు, రైతులకు ఇదని చెప్పి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నారా? మంత్రి గారు వెళ్ళి రైతాంగానికి న్యాయం చేయమని సలహా చెప్పొచ్చారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి అడిగొచ్చారు. కానీ రైతుల ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రంలో ఎవరు చేసేవాళ్ళు లేరు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే రైతులు పొగాకును పండిస్తున్నారు. ఆ పొగాకుని ఈ దేశమంతా కొనేది ఒకే సంస్థ, ఐటీసీ సంస్థ. అది పెద్ద కార్పొరేట్ సంస్థ. ఈ కార్పొరేట్ సంస్థ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి
వాళ్ళ మెడలు ఉంచి కొనిచ్చలేకుండా ఉన్నాడు. చిన్న చిన్న సంస్థలను కూడా సపోర్ట్ ఇవ్వటంలే. కేంద్రం కానీ రాష్ట్రం కానీ చిన్న చిన్న పొగాకు వ్యాపారస్తులకు వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళ చేత కొనుగోలు చేయిస్తే ఐటీసీ వాళ్ళు భయపడతారు. ఐటీసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం చిన్న వ్యాపారులను కూడా మాయ చేసి తీసుకుని బలవంతుడు చేసి ఒత్తిడి చేసి వాళ్ళొక్కడే ఈరోజు మార్కెట్లో ఉన్నారు. ఈరోజు పొగాకు వేలం కేంద్రానికి పోతే మీరు డీసీపల్లి పోయినా, కలిగిరి పోయినా, ఇంకో దగ్గరికి పోయినా వేలం కేంద్రంలో బయ్యర్స్ అంతా కూడా తక్కువ నాటకాలు వేస్తారు. వాళ్ళు అందరూ ఐటీసీకి ఉపయోగపడే రకంగానే చేస్తారు. ఇంకెవరైనా తక్కువ బయ్యర్ కొన్నా అది మళ్ళీ ఐటీసీకే పోవాలి. దీంట్లో ఉండే కీలకం అంతా కూడా ఐటీసీ చేతిలో ఉంది. ఐటీసీ మీద ఆధారపడి ప్రభుత్వాలు ఉన్నాయి. అందువల్ల ఇదంతా కూడా ఈ రోజున రైతు అమ్ముకోలేకపోతున్నాడు, ఈ దృష్టికి వచ్చిందంటే కారణం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలు, వ్యాపారస్తులకు అనుకూల విధానాలు. నువ్వు వ్యాపారస్తుల చేత మీరు కొనుగోలు చేయించలేకపోయారు కదా, దానికి ప్రత్యామ్నాయ మార్గం మీరే ఒకప్పుడు చెప్పారు. ఏం చెప్పారంటే రివాల్వింగ్ ఫండ్ ఏర్పాటు చేసి వ్యవసాయంలో పండించిన దానికి మేము కొనుగోలు చేసి తర్వాత అమ్ముకుంటాము, రైతుకి మద్దతు ధర ఇచ్చే రకంగా చేస్తామని మీరే చెప్పారు. ఎటుపోయిందో రివాల్వింగ్ ఫండ్? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక 1500 కోట్ల రూపాయలు కేటాయించి ఐటీసీ ఏందే కొనేది, మేము మా వాళ్ళని కొంటాం, బయర్స్ని పెట్టి నువ్వు నాణ్యమైన పొగాకు కొంటాం, గ్రేడ్ 2 కొంటాం, లీస్ట్ గ్రేడ్ పక్కన పెట్టి తర్వాత తీసుకుంటాం, మేము అమ్ముకుంటాం, మా డబ్బు మా వాళ్ళు వస్తున్నారని 1000 కోట్లు కేటాయించమనండి రివాల్వింగ్ ఫండ్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. ఆ 1000 కోట్లు పెట్టి మార్కెట్లో పంపించమనండి. ఈరోజు వాళ్ళకి పోటీ పోతారు, ఐటీసీ వెనక్కిపోతుంది. అంతగా మినహా రైతుకు న్యాయం అనేది జరగదు. నిజంగా నిజాయితీగా రైతుకు న్యాయం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపటికి అభివృద్ధి పేరుతో వందల వేల ఎకరాలు పక్కన ఖర్చు పెడుతున్నారు, కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. మాకెందుకు ఇవ్వరండి రైతాంగానికి మీరని మేము అడుగుతున్నాం, రైతు సంఘంగా అడుగుతున్నాం అన్నమాట. రమేష్ గారు చెప్పండి, అంటే మద్దతు ధర ప్రకటించకపోగా గళం విప్పే నాయకుల్ని కూడా అరెస్టులు చేస్తున్నారు. డేవిడ్ కానీ, లక్కు నాగరాజు కానీ, అదేవిధంగా వెంగయ్య కానీ, అదేవిధంగా కలిగిరి దగ్గర లీడర్స్ మొత్తం. ఏంటి అసలు ప్రభుత్వ పనితీరు ఏంటి? కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి పొగాకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గిట్టుబాటు ధర లేదు, పండించి అనేక మంది నష్టపోయి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి పొగాకు రైతులను మనం చూసాం. అయితే ఈసారి మర్రిపాడు, కలిగిరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి బోర్డుల్లో అక్కడ పండించినటువంటి పంటని కనీసం 300 రూపాయలకైనా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ 350 రూపాయలు చేయాలి, కానీ 300 కన్నా తీసుకోవాలనేటువంటిది రైతులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న క్రమంలో మన డీసీపల్లి దగ్గర, మర్రిపాడు దగ్గర ఆడుండేటువంటి అనేక రైతులు పార్టీలకు అతీతంగా రైతులందరూ కదిలి మా పొగాకు రేటుకు ధర ఇవ్వండి అనేటువంటిది అడిగారు, నిరసన కార్యక్రమాలు చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని అణిచివేసేదానికి పోలీసు యంత్రాంగం మర్రిపాడులో ముందుగా హౌస్ అరెస్ట్ చేసి మూలి వెంగయ్య రైతు జిల్లా కార్యదర్శిని, అదేవిధంగా రమ్తులాని అక్కడి నుంచి ఆత్మకూరుకి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇక్కడ డేవిడ్ రాజు కానీ, అట్లాగనే రైతు నాయకులు లక్కు ప్రసాద్ను కానీ, ఇట్లా కొంతమందిని ఒక 8 మందిని అరెస్ట్ చేసి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ కాడికి తీసుకొచ్చారు. అంటే రైతులు న్యాయమైనటువంటి కోరికలు అడిగితే ఈరోజు ఈ ప్రభుత్వం అరెస్టులు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. దానికి స్థిర నిధి 2000 రూపాయలు ఇస్తే కొనుగోలు చేసేదానికి వాళ్ళకు కావాల్సినటువంటిది ఇచ్చేదానికి అవకాశం, దాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేయలేదు. వెంటనే వాళ్ళ యొక్క గిట్టుబాటు ధర అయ్యేదానికి కొనుగోలు చేయాలి, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని వెంటనే విడుదల చేయాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా గతంలో పంజాబ్ రైతులు ఏ విధంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారో ఆ విధంగా చేసే ప్రమాదం ఏమైనా భవిష్యత్తులో రాబోయే ప్రమాదం ఉందంటారా? ఇవ్వండి, తప్పనిసరిగా రైతుల్ని రెచ్చగొట్టుకున్నది గవర్నమెంటు. ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం రైతులకు కాదు అందరికీ పోల్లు ఉంటాయి, అందరూ చూస్తున్నారు ప్రభుత్వంలో జరిగేది. 13 నెలలు సెంట్రల్ గవర్నమెంట్ని
తల వంచి రైతులు ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్లారో ఈ పొగాకు రైతులు కూడా సన్నిహితం అవుతా ఉన్నారు తప్పనిసరిగా. దాంట్లో భాగంగానే మొన్న ఒంగోలులో ఆ విధంగా ట్రాక్టర్ ర్యాలీ ఏర్పాటు చేశారు. రైతులు గ్రామాల నుంచి కదలుతూ ఉన్నారు. అది ప్రభుత్వం భయమేసి ఒక విధంగా మా జిల్లా కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆయన మూల వెంగయ్య, అదేవిధంగా రైతుల్ని చాలామందిని రైతు సంఘంలో ఉద్యమం చేసే వాళ్ళందరినీ కూడా ఈ విధంగా దుర్మార్గం చేయటం, రెచ్చగొట్టుకునే ధోరణిలో ప్రభుత్వం ఉంది. ఇది ప్రభుత్వం పతనానికే తప్ప ఇది ఇంకొక విధంగా కాదు. ప్రభుత్వాన్ని రైతుకి 350 రూపాయలు పొగాకు రైతులకి గిట్టుబాటు ధర కల్పించే వరకు ఈ పోరాటం ఆగదు. ఇది ఇంకా వాళ్ళని రైతులు రెచ్చగొట్టుకుంటా ఉంది ప్రభుత్వం. దీన్ని వ్యతిరేకంగా మేము రైతు సంఘాలు పార్టీకి అందరం కలిసి దీని మీద పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తాం. సార్ మీరు చెప్పండి, దేశానికి రైతే వెన్నెముక అని ఓ పక్క పాలకులు చెప్తా వస్తున్నారు. ఇక్కడ చూస్తే 160, 150 కేజీ ఆ విధంగా కూడా కనీసము వాళ్ళు మందు మొక్కలకి ఏదైతే సల్ఫేట్ యూరియా బస్తాలకు డబ్బులు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. గళం విప్పే వారికి జైళ్ళకు పంపిస్తున్నారు. ఎలా చూడొచ్చు? ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని తెలియజేస్తోంది. డీసీపల్లి కొనుగోలు కేంద్రం వద్ద ఫ్లోర్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మూలే వెంకయ్య గారు మన పార్టీ జిల్లా నాయకులు, అట్లాగే రైతు సంఘం జిల్లా కార్యదర్శి, ఆయన రైతాంగం వాళ్ళు పండించిన పొగాకుకి కనీసం గిట్టుబాటు ధర కావాలని గత వారం రోజులుగా ఆందోళన చేస్తుంటే, ఆ విధంగా ఆందోళన చేస్తూ ఉన్నటువంటి ఫ్లోర్ కమిటీ మెంబర్ని అరెస్ట్ చేసి ఈరోజు మేము ఫ్లోర్ కమిటీ మీటింగ్ పెడతామని చెప్పేసి సూపరింటెండెంట్ చెప్పడం చాలా హాస్యాస్పదం. ప్రభుత్వం యొక్క నిరంకుశత్వానికి ప్రత్యేక. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తన యొక్క నిరంకుశ చర్యల్ని వెంటనే మానుకోవాలని, రైతాంగానికి పొగాకు పండించిన వారికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ప్రభుత్వం మొండి వైఖరి విడనాడకుంటే వామపక్ష పార్టీలు కానీ అదేవిధంగా రైతు సంఘాలతో మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? రైతులు రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలి. గిట్టుబాటు ధర ఈరోజు పొగాకు రైతులకు రావాలి అంటే చాలా ఘోరంగా 200 రూపాయలు, 350 రూపాయలు ఉన్నటువంటి రేటు 200 రూపాయలు ఆవరేజ్గా కొంటున్నారంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇది తెలుగుదేశం, వైసీపీఓ, సిపిఎం, కమ్యూనిస్టులకు సంబంధించిన సమస్య కాదు. రాజకీయాలకు అతీతంగా రైతులందరూ ఐక్యం అయ్యి ఈ ప్రభుత్వం మీద పోరాడితే తప్ప గిట్టుబాటు ధర రాదు. లేదంటే ఈ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి మంత్రులు ఇచ్చేటువంటి ప్రకటనలన్నీ అవన్నీ తూతు మంత్రంగా మిగిలిపోతాయి. నిజంగా రైతులకు గిట్టుబాటు ధర రావాలి అంటే రైతులందరూ రాజకీయాలకు అతీతంగా ఐక్యమై పోరాటం చేయాలి. అట్ట పోరాటం చేసేటువంటి వాళ్ళ మీద మేము కేసులు పెడతాం, ఉద్యమాన్ని అణిచేస్తాం, జైలుకు పంపిస్తాం, ఆర్డీఓ కేసులు పెడతామని చెప్పేస్తే రైతులు ఈరోజు వెనక్కిపోరు. ఎందుకంటే వాళ్ళ కడుపు మంటది. రైతులకు గిట్టుబాటు ధర రావాలి అంటే ఖచ్చితంగా ఐక్యంగా పోరాడాలి. ఈరోజు పొగాకు సాగు అనేటువంటిది ఎంత రైతులు నారు మళ్ళ దగ్గర నుంచి నారు తెచ్చి వాటిని నాట్లేసి దాన్ని సాగు చేసి దాన్ని కొట్టుడు కొట్టి బేరంలో దాన్ని అల్లి బేరంలో పెట్టి కాల్చి 3 రకాలుగా గ్రేడ్ చేసి దాన్ని బేళ్ళు వేయాలి. అది ఈ పొగాకు పండించేటువంటి ప్రాసెస్. నేను రైతు కుటుంబం నుంచి వచ్చా. ఇది దాని ప్రాసెస్. ఇంత కష్టపడి పండించినటువంటి రైతుకి ఈరోజు గిట్టుబాటు ధర రాకపోతే ఆ రైతు ఎలా జీవించాలి, మళ్ళీ ఎట్ట సాగు చేయాలి? మీరు పొగాకు పంట మానుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనివార్యంగా. అందుకని ఖచ్చితంగా రైతులు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఈ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు. త్రిబుల్ ఇంజన్ సర్కార్ ఉందేడా? మళ్ళీ పవన్ కళ్యాణ్, జనసేన, టీడీపీ, బీజేపీ త్రిబుల్ ఇంజన్ సర్కారు. త్రిబుల్ ఇంజన్ సర్కార్ అయినా రైతులకు ఈరోజు గిట్టుబాటు ధర లేదు. డబుల్ ఇంజన్ సర్కారా, త్రిబుల్ ఇంజన్ సర్కారా కాదు సమస్య. అందుకని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం మెడలు ఉంచేదానికి రైతులందరూ ఐక్యం కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతపరుస్తామంటూ కూడా వామపక్ష పార్టీ నేతలు, రైతు కూలీ సంఘాలు సైతం చెప్తున్నాయి. వీడియో అల్తాఫ్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి.